కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముస్లింలంతా ఒకటై బండి సంజయ్ను ఓడించాలంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ చేసిన తీవ్ర స్థాయిలో స్పందించారు. 20% ఓట్ల కోసం 80% హిందువులను అవమానిస్తున్న కేసీఆర్ను ఓడించి హిందువుల సత్తాను చాటాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్కు బండి సంజయ్ సవాల్ విసిరారు. హిందూ సమాజమంతా తన వెనక ఉంది. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా. కరీంనగర్లో వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్ను మూసేసి రాజకీయాల నుండి తప్పుకునేందుకు నువ్వు సిద్ధమా అంటూ కేసీఆర్కు సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని అన్నారు. తెలంగాణకు కేంద్రం పైసా ఇవ్వలేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయల నిధులిచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిది. ఈ అంశంపై చర్చకొస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలు వెల్లడించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోని మరొకరు లేరని చెప్పిన సంజయ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్తో తెలంగాణ ఉద్యమంలో 1400 మందిని బలి తీసుకున్న రాక్షసుడు కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ అరాచకాలతో పాటు 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తూ ఉంటే ఈ రెండు పార్టీలు కలిసి తనను ఓడించేందుకు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఓటుకు 5,000 రూపాయల చొప్పున 2,000 రూపాయల చొప్పున మరొకరు ఓటర్లకు పంచుతున్నారని ఆరోపించారు. హిందువులారా కేసీఆర్ వ్యాఖ్యలపై మీ సత్తా ఏందో చూపాలంటూ పిలుపునిచ్చారు. సిరిసిల్ల కార్మికుల దీనస్థితిని కారణంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలన చేనేత కార్మికులకు 50% విద్యుత్ రాయితీ ఇస్తామని మోసం చేస్తుంది నువ్వు కాదా? యాస భాషతో మోసం చేస్తుంది నువ్వు కాదా కేసీఆర్? చేనేత కార్మికులకు 270 కోట్ల బకాయిలు పడింది మీ ప్రభుత్వం కాదా కేసీఆర్? ప్రశ్నించే వ్యక్తి అండగా ఉంటే వ్యక్తి కావాలని సిరిసిల్ల ప్రజలు కోరుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు పత్తా లేకుండా పోతారు. కేసీఆర్ కుటుంబం మాదిరి ఇక్కడి కాంగ్రెస్ నేతలు దోచుకుని ఉడాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు అప్పుడే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారు. హిందువుల గురించి హేళన చేస్తున్న కేసీఆర్కు బుద్ధి చెప్పాలి. హిందూ సమాజం సంఘటితం కావాల్సిన ఆవశ్యకత ఉందని విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తే బీజేపీని గెలిపించండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలారా మీ పార్టీ నేతల వ్యాఖ్యలను ఒకసారి గమనించండి. నేను నా ధర్మం గురించి మాట్లాడితే మతత్వవాదిని, అదే వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాదులు. హిందువులు తుమ్మితే మీ పార్టీ గాల్లో కొట్టుకొని పోతోంది. మైంసాలో హనుమాన్ భక్తులు కేటీఆర్కి వ్యతిరేకంగా నిరసన చేస్తే వాళ్లను జైల్లో వేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను చనిపోయారని కేసీఆర్ హేళన చేయడం బాధాకరం. హిందువులను హేళన చేయడం కేసీఆర్కి పరిపాటిగా మారింది. కేసీఆర్ హిందూ సమాజానికి పక్కా క్షమాపణ చెప్పి తీరాలి. ఫామ్ హౌస్లో పిరికి పంద లెక్క పండుకుంటే పోలీస్ వలయాన్ని ఛేదించి చార్మినార్ భాగ్యలక్ష్మి సాక్షిగా సవాల్ చేసిన వ్యక్తిని నేను. పార్టీల జెండాలు పక్కన పెట్టండి. హిందువులంతా ఏకం కావాలి. ఓటు బ్యాంకుగా మారాలి. బీజేపీ గొడుగు కిందకు రావాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా వాళ్ళని ఒక్కటిగా పట్టున్నారు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇలా హిందువులు ఒక్కడైతే ఏ విధంగా ఫలితాలు వస్తాయో, గతంలో ఏ విధంగా నిరూపించడో ఇలా మళ్ళీ నిరూపించాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద. నేను ఇప్పటిదాకా మాట్లాడి ఇలా కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఇలా వాళ్ళు ఒక్కడైతున్నారు చెప్పి ఒక సందేశం ఇచ్చింది కేసీఆర్. ఇలా మనం ఒక్కటి కావాల్సిన అవసరం లేదని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తుంది. ఇలా యువత ఆలోచించాలి. కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తారా? కేసీఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తారా? కేసీఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తే ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించండి. భారతీయ జనతా పార్టీ సమర్థించండి. వాళ్ళు భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలిపించండి. కేసీఆర్ వాళ్ళు ఒక్కటి కాదు, మేము ఒక్కడైతే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇలా కరీంనగర్ ప్రజలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఇవాళ మీ నాయకుల యొక్క వ్యవహారాన్ని ఆలోచించండి. ఈ రోజు బండి సంజయ్ గిట్లా హిందూ ధర్మం గురించి మాట్లాడకుంటే, బండి సంజయ్ గిట్లా హిందూ సమాజం గురించి మాట్లాడకుంటే, బండి సంజయ్ గిట్లా సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మాన్ని కాపాడకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ మీ హిందువుల గురించి ఆలోచించే వ్యక్తి, హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తి ఉన్నారన్న విషయాన్ని మీరందరూ ఆలోచించండి.